మనం అందరం కూడా ఎప్పుడో ఒకప్పుడు దేవుణ్ణి ఏదో ఒకటి కోరుకుంటూ ఉంటాం. అలానే దేవుడు మన ఆ కోరికని నెరవేర్చగానే మనం ఎంతగానో సంతోషిస్తాం కూడా. ఒకవేళ దేవుడు మన కోరికని నెరవేర్చని పక్షంలో అనుమానిస్తాం, సందేహిస్తాం నిజంగానే దేవుడు ఉన్నాడా అని. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఒకవేళ మీరు దేవుడి ముందు మీ కోరికని చెప్పుకొని తీర్చమని వేడుకున్నారు, అప్పుడు దేవుడు కూడా మీ కోరికని నెరవేర్చాడు. దాని అర్థం ఏమిటంటే దేవుడికి తెలుసు మీకు దానితో అవసరం ఉంది అని. ఒకవేళ మీరు కోరుకున్నది జరగలేదు అంటే మాత్రం మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, దేవుడు సర్వస్వాన్ని చూడగలరు, మీరు వాటిని చూడలేరు. మరొక విషయం ఏమిటంటే దేవుడికి చాలా స్పష్టంగా తెలుసు వారిని మీరు ఏది కోరుకుంటున్నారో ఆ కోరికని మీరు స్వయంగా మీ సామర్థ్యంతో సాధించుకోగలరని. అందువల్ల దేవుడు మీ కోరిక నెరవేరిస్తే వారికి ధన్యవాదాలు చెప్పండి. ఒకవేళ కోరిక నెరవేర్చలేదే అనుకోండి, అప్పుడు మరిన్ని ధన్యవాదాలు చెప్పండి. ఎందుకంటే దేవుడు మీకు మంచి చేస్తున్నాడు, లేదా దేవుడు మీ యొక్క సామర్థ్యాన్ని గుర్తించి మీ కోరికని స్వయంగా మీరే నెరవేర్చుకునే అవకాశాన్ని మీకు ఇస్తున్నాడు. మీ కర్మలను ఆచరిస్తూ జీవితంలో ముందడుగు వేస్తూ నాతో కలిసి ప్రేమగా పలకండి, రాధాకృష్ణ.